ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో మాట్లాడాలని. నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అవును సార్, జీవితానికి సంబంధించిన విషయం. ఓ అవునా, చెప్పండి. అదే సార్, ఎలా చెప్పాలా అని. చెప్పడానికి కూడా ఇబ్బంది పడేంత విషయం అది కాదు, కానీ మీతో చెప్పాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరేం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పండి. అలాగే సార్, అలాగే. అదే సార్, నేను మీ అమ్మాయిని. మా అమ్మాయిని? మీ అమ్మాయిని చెప్పండి. మా అమ్మాయిని అంటే సార్, అది జాతీయ స్థాయిలో హాకీ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలకి నేను మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. పోటీలక? మరి జీవితానికి సంబంధించిన విషయం అన్నారు? అదే సార్, రామలక్ష్మి మా టీంలో చాలా ముఖ్యమైన ప్లేయర్. తను లేదు అంటే మిగిలిన వాళ్ళు ఆడిన ప్రయోజనం ఉండదు. అంటే వాళ్ళు ఆట నేర్చుకొని కూడా లాభం లేనట్టే కదా సార్. మంచి స్థాయికి వెళ్లాల్సిన మిగిలిన వాళ్ళ జీవితాలు కూడా ఆగిపోయినట్టే కదా సార్. ఇప్పుడు సమస్య ఏంటి? రామలక్ష్మిని నన్ను నమ్మి నాకు అప్పగిస్తే నా జీవితం బాగుంటుంది. ఏంటి? అదే సార్, వాళ్ళ జీవితాలు బాగుంటే నా జీవితం బాగున్నట్టే కదా సార్. రామలక్ష్మి లేదు అంటే ఇన్ని రోజులు నా కష్టానికి ఫలితం ఉండదు. ఇప్పుడు రామలక్ష్మి వచ్చి ఆడాలి, అంతే కదా? అంతే సార్. ఆ విషయం చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? అవును సార్. సరే, ఇంతకీ రామలక్ష్మి ఉంది? మీ పర్మిషన్ అడగడానికి ఇబ్బంది పడుతుంది, మీరేమంటారో అని భయపడుతుంది. ఇందులో భయపడ్డానికి ఏముంది? అందరి ముందు నా కూతురు గొప్పగా ఆడుతుంటే, నలుగురు తనని మెచ్చుకుంటుంటే నాకు సంతోషమే కదా. ఆడపిల్లలు బాగుండాలని కోరుకునే నేను నా కూతురి వలన నలుగురి జీవితాలు బాగుంటాయి అంటే ఎందుకు కాదంటాను? వాళ్ల కోసమైనా నేను కాదనలేను. మీరు కోరుకున్నట్టే అమ్మాయిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, వీడేంటి మావయ్య దగ్గర ముచ్చట్లు పెట్టాడు, ఒంటరిగా పొలం దగ్గర పట్టుకొని కాకా పడుతున్నాడా? మావయ్యకి వీడి దగ్గర అయితే నేను రామలక్ష్మికి దూరం అయినట్టే. ఉంటాను సార్. మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.